ఫంకీ మూవీ రివ్యూ చాలా లేట్ అయిపోయింది. బట్ అయినాను నా హానెస్ట్ రివ్యూ ఇస్తాను గైస్, వినండి. ఈ మూవీ చూసిన తర్వాత నా మైండ్లో ఒకటే రన్ అయింది, నవదీప్ అన్న ఈ మూవీ తీసిండ్లే గైస్. ఒకవేళ ఈ ఫంకీ మూవీ నవదీప్ అన్న తీసింటే పక్కా జాతిరత్నాలు, ప్రిన్స్ ఇలాంటి మూవీస్ అయితే పక్కా ఆయన అయితే తీసిండలే. ఎందుకంటే దానికి దీనికి చాలా తేడా ఉండే. సో చూసుకుంటే మనకి ఏ మూవీ అయినా జాతిరత్నాలు, ప్రిన్స్ ఇలాంటి మూవీ చూసుకుంటే మనకి స్టోరీ లేకపోయినా కామెడీతో అయితే అదో రేంజ్కి అయితే తీసుకుని వెళ్తారు. మ్యాడ్ మూవీ చూసుకుంటే అండ్ అయినా స్టోరీ వదిలేసాం, వాళ్ళు ముందుగానే చెప్పారు మీరు స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకండి, అండ్ లాజిక్ని, ఫిజిక్స్ని అండ్ నాలెడ్జ్ని ఇవేంటి ఎక్స్పెక్ట్ చేయకండి, వెళ్ళండి నవ్వుకొని హాయిగా రండి అని చెప్పారు. సో నేను అలాగే స్టోరీ అంతా పక్కన పెట్టేసా, ఆయన బ్రెయిన్ కుడితే పక్కన పెట్టేసి వెళ్ళాను అనమాట. ఫన్నీ కామెడీ అయినా ఉంటుందేమో అని. మనకి తెలిసిందే కదా జాతిరత్నాలు ఆ రేంజ్ కామెడీ ఉండే మూవీస్ తీసిన ఆయన, ఈ మూవీ కుడితే మంచిగా ఉంటుందని నేనైతే వెళ్ళా. బట్ చెప్పాం కదా, నవ్వే రాలే గైస్ అస్సలు. అండ్ ఆ ప్లాట్లని ఒక్క ముక్కలో చెప్పాలంటే మన హీరో డైరెక్టర్ కావాలనుకుంటాడు. సో ఫస్ట్ మూవీనే తీయాలని ఒక 4 crores బడ్జెట్ ఒక మూవీ ప్లాన్ చేస్తారు గైస్. అండ్ అనుకోకుండా ఆ మూవీ అనేది బడ్జెట్ అనేది అమాంతం పెరిగిపోతుంది, 20 crores 40 crores వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో మనకి హీరోయిన్ వచ్చి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో హీరోయిన్ చూసుకున్న మంచి అంటే పెద్ద రోల్ ఉంది కానీ మంచి ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అయితే కాదు, జస్ట్ అలా ఒక పెద్ద రోల్ క్యారెక్టర్ అంతే. అండ్ ఇంకొక విషయం చెప్పేది మర్చిపోయా, నవదీప్ అన్న కాదు అనుదీప్ అన్న. సో ఈ మిస్టేక్ని మీరైతే పెద్ద మనసుతో క్షమించండి గైస్. అండ్ అనుదీప్ అన్న మూవీ అయితే ఇది కాదు, ఇలాంటి మూవీస్ అయితే తీయకూడదనే కోరుకుంటున్నా ఫ్యూచర్లో అయినా. సో ఈ మూవీ అయితే అస్సలు కామెడీగా లేదు, మీరు స్టోరీ ప్రకారంగా చూసుకున్న ఏం డొల్లా మూవీ. అండ్ ఇంకొక సో కామెడీ మూవీ ప్రకారం చూసుకున్న డొల్లా మూవీ గైస్, ఇక అంతేం లేదు. బట్ మరీ వరస్ట్ అని చెప్పలేము కానీ వన్ టైం వాచబుల్ గైస్. సో చూడండి, మీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. సో ప్లీజ్ మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఫ్యూచర్లో చాలా మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ బ్రేక్ డౌన్స్ ఇలా చాలా మూవీ కంటెంట్ పైన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.